Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. సో జనరల్గా మీ డైలీ రొటీన్ ఏంటి సార్? అది కొంచెం కష్టమే. పర్లేదు వీళ్ళు సార్. చెప్తే బాగుంటుంది. పర్లేదు సార్, మీరే చెప్పండి మీ డైలీ రొటీన్ ఏంటి? మార్నింగ్ 4 o'clock లేస్తారండి. 4కి లేస్తారు. 4 to 5 కట్టి వర్క్ చేస్తారు. తర్వాత వర్కా వర్కౌట్? వర్క్ ఓహో ఓన్లీ వర్క్. వర్క్. ఓకే. 5:30కి 2 బనానాస్ తింటారు. 2 బనానాస్ తిన్న తర్వాత అప్పుడు వెళ్ళి సార్ కుకింగ్ స్టార్ట్ చేస్తారు. కుకింగ్ స్టార్ట్ చేస్తారు. అది ఒకరికి ఇద్దరికి కాదు, ఒక 6-7 మెంబర్స్ సరిపడే కుకింగ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ ఎస్, ఈజ్ అ వెరీ గుడ్ చెఫ్. సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సో యాక్చువల్లీ సార్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ అక్కడ 3 years ఉన్నా సార్ ఇంట్లోనే. అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ పుట్టాను. అంటే అంత టేస్టీ ఫుడ్ కనిపించేటప్పటికి ఫుడ్ గురించి ఇప్పుడు ఎందుకు లేండి సార్ మాటలు, చెప్పండి. సో కుకింగ్ చేస్తారు. అరౌండ్ 7:30, 8 o'clock ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ వర్క్ చేస్తారు. 10:30కి ఏదైనా అకాడమీకి వస్తారు, లేదంటే ఏదన్నా మళ్ళా వర్క్ చేస్తారు. 12:30, 1 o'clock లంచ్ అయిపోతుంది. 1 to 4 o'clock మళ్ళీ వర్క్ చేస్తారు. 4 to 5 మధ్యలో లేదా 5 to 6 మధ్యలో లంచ్ అయిపోతుంది, డిన్నర్ అయిపోతుంది. 7 to 11 or 10:30 వర్క్ చేస్తారు. 11:30 పడుకుని పోతారు. సార్ ఈ గ్యాప్ లో మళ్ళీ ఆకలేదా సార్? జస్ట్ ఆస్కింగ్. బ్లాక్ కాఫీ తాగుతుంటారు. బ్లాక్ కాఫీ ఐ లవ్. బ్లాక్ కాఫీ అంటే సమోసా, పావ్ బాజీ, చాట్. చాట్. ఐ లవ్ చాట్. చాట్ ఇవన్నీ కూడా తినచ్చు అనమాట. మనమే ఏం తినకుండా 5 to 6 అంటే. సార్ ఎన్నాళ్ళ నుంచి ఆయన ఫాలో అవుతున్నారు? 5 years. 5 years. ఆల్మోస్ట్ 6. ఇది అయితే జూలై 6th year. ఓకే. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అంటారు. పాయింట్ నెంబర్ 1 చెప్పండి సార్, ఈ మూవీలో అట్లీస్ట్ ఒక 25 to 30 కొత్త ఆర్టిస్టులకి జీవం పోసారు, రైట్? అండ్ ఆ ఆర్టిస్టుల్లో అనిరుద్ధ్ అనే ఆర్టిస్ట్ ఇరగదీశాడు కామెడీ కానీ సస్పెన్స్. సో ఎవరైనా అంటే ఆడియన్స్కి దిస్ ఇస్ అ కామెడీ అని చెప్పలేను కానీ, బట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లరు. దాంట్లో యునో వెన్ యూ సీ ద క్యారెక్టర్స్, వెన్ యూ సీ పీపుల్ లైక్ అనిరుద్ధ్ అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ యూనో మనమే అన్నట్టు ఎంజాయ్ చేస్తాం. ఓకే. శశి సార్ ఒక క్వశ్చన్ అడగాలి. అంటే చాలా వరకు మాటల్లో అవార్డ్ మూవీ అని మీరు అన్నారు, ఇట్స్ అన్ అవార్డెడ్ మూవీ అని అన్నారు, అండ్ యూ గాట్ సో మెనీ అవార్డ్స్ ఫర్ దిస్. కొంతమంది మాటలు అంటే లైక్ ప్రీవియస్లీ చాలా సినిమాస్ చూస్తుంటాం కాబట్టి, మా జాబ్ అదే కాబట్టి, అవార్డ్ విన్ అయిన సినిమాస్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ థియేటర్స్ అని ఒక టాక్ అయితే ఉంది. చాలా మంది ఇదే అంటారు, మేము కూడా చాలా మంది దగ్గర విన్నాం. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? సో ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నేను నా మొదటి వర్షన్ ఏదైతే లైఫ్ ఆఫ్ 3 అనేది చేశానో, డెఫినెట్లీ ఇట్ వాస్ మోర్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఇన్ ద సబ్జెక్ట్ విచ్ వాజ్ ది యాక్చువల్, అసలు దాని మొత్తం బేసిస్ అనమాట, ఆ స్టోరీ అనే దానికే బేసిస్ అది. సో ఆ పరంగా చూస్తే when I went to, I represented the movie in all these festivals across the globe, they all found that point to be very valid actually. ఎందుకంటే మన వాస్తవానికి చాలా క్లోజ్గా ఉండే విషయం కాబట్టి. బట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తీసుకుని మనం కనుక కమర్షియల్ రిలీజ్ చేస్తున్నప్పుడు నో వన్ ఈస్ బాదర్డ్ అబౌట్ మెసేజ్ ఇన్ దిస్ వరల్డ్ అన్లెస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దెమ్. అంటే మనంతట మనం ఎవరినైనా ఒక క్యారెక్టర్తోనే మనం కనెక్ట్ అయ్యో, లేకపోతే ఆ పాయింట్ మనకు కనెక్ట్ అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందాక కూడా ఇప్పుడు చెప్పాను, ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ దిస్ ఇంటర్వ్యూ ద అదర్ వన్ విత్ యూ, we cry because we want to self sympathize with ourselves. సో అలాంటి పాయింట్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరో మనకి రిలేట్ అవుతాం, మనం అయినప్పుడు ఎందుకు అవుతున్నాం, అటాచ్ అవుతున్నాం అంటే ఎక్కడో మనలో ఆ సెల్ఫ్ సింపతి అనేది మనని ట్రిక్ చేస్తుంది కాబట్టి మనం కనెక్ట్ అవుతాం, మనం ఫీల్ అవుతాం. బట్ ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, నో వన్ కమ్స్ టు అ మూవీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ కౌన్సిలింగ్. దే బేసికలీ కమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో మన సినిమా అనేది ఎంగేజ్ చేయాలి. సో అందుకు వాట్ యూ సెడ్ ఇస్ వెరీ రైట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అవార్డ్ అనే దాంట్లో వాళ్ళు ఎక్కువ ఆర్టిస్టిక్ గాను, తర్వాత ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి మూవీస్ అనేది. వెరాజ్ కమర్షియల్ మూవీ అనేది ఇట్ షుడ్ బి, ఇట్స్ లైక్ ఎ T20 మ్యాచ్.
ఒక టెస్ట్ క్రికెట్ కి T20కి ఉన్న డిఫరెన్స్ ఒక ఆర్ట్ మూవీ అంటే ఒకటి టెస్ట్ దాంట్లో రూల్ బుక్ ప్రకారంగా మనం ఈ షాట్ ని ఇలాగే కొట్టాలి అంటే ఇలాగే కొడితే అది ఇట్ గెట్స్ మోర్ అప్రిసియేషన్. వేర్ యాజ్ ఇన్ T20 నువ్వు ఎలా కొట్టావు అన్నది 6కి వెళ్ళిందా లేదా అన్నది. అది సో ఇది కూడా అంతే మన సబ్జెక్ట్ కూడా అంతే. సో అందుకని ఈ సినిమా మీద మళ్ళీ నేను ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద కమర్షియల్ రిలీజ్ ఎంగేజింగ్ ది ఆడియన్స్ అండ్ ఎంటర్టైనింగ్ ది ఆడియన్స్ అనేది ముందు పెట్టుకుని ఆ ప్రకారంగా వేరేవన్నిటిని బ్యాక్ సీట్ ఇచ్చి దాన్ని ఫోర్ ఫ్రంట్ కి పెట్టి మళ్ళీ అంతా రీవర్క్ చేశాను మూవీ. దట్స్ హౌ ఐ వెంట్ ఫర్ ఏ మొత్తం సెకండ్ హాఫ్ అంతా మార్చి సినిమా అంతా మార్చడం జరిగింది. ఓకే డన్. అండ్ ఇట్స్ రియలీ నైస్ టు టాక్ ఆల్ ఆఫ్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. May 30th సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి డెఫినెట్లీ నేను వెళ్తాను, థియేటర్లో చూస్తాను. ఐ విల్ ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.